ఇందాక వీడియో చేస్తా ఒకటి మర్చిపోయినా, చాలా రోజుల నుంచి మాట్లాడాలనుకుంటాన్నా. ఆ జూ పార్క్ రోడ్లోకి పోవద్దండి నాయన. ఆ చిరుతపులి ఏదో ఇంట్లో పిల్లి మాత తిరుగుతా అండి, పోయి పోయి దాని నోట్లో పడి సావద్దండి. పోయిన సంవత్సరం మిట్టల దారిలో ఏం జరిగిందో గుర్తుంది కదా, ఒక చిన్న పాపను తీసుకెళ్ళి అది తినేయడం ఎట్లా. అది దానికి ఇంకోటి ఏంటంటే దాని నాలుకకి ఏదో పోర్స్ లాగా ఉంటాయంట. అది ఒక్కసారి నాకితే అది చర్మంతో కూడా లేసి వచ్చేసి అంత స్ట్రాంగ్గా ఉంటుందంట దాని నాలుక. ఓకేనా. సరదాగా తిరుగుతా అంటారు ఆ జూ పార్క్ రోడ్లో, సరదాగా పోయి సమాధిలోకి వెళ్ళిపోతారు. అర్థమైందా. ఇంట్లో అమ్మ అబ్బా పెట్టింది తిని గుమ్మని ఇంట్లో కూర్చోండి. ఆ రోడ్లో పోయే బదులు ఇంకెడన్నా మున్సిపల్ పార్క్ ఇంకెడన్నా పక్క తిరగండి. ఓకేనా. పోయి దాని గాడి పోయినారంటే అనవసరంగా పోతారు. అదొకటి. మళ్ళా ఈ మధ్య డ్రోన్ కెమెరాలు ఎగరేస్తున్నారు, అందరికీ తెలుసు కదా. ఇన్స్టా అంతా ఇది అవుతుంది కదా, ఇన్స్టా కానీ న్యూస్ కానీ అందరూ ఫాలో అవుతున్నారు కదా. అయినా ఇంకా దొరుకుతున్నారే, మీరు ఎంత బుద్ధి తక్కువ వాళ్ళరా, నాకు అర్థం కాదా. ఆ? ఆ మాత్రం అంత ఇంట్లో కానీ ఇంకేడన్నా ఫ్రెండ్స్ దగ్గర కానీ ఇంకెన్న రూమ్ తీసుకొని తాగొచ్చు కదా. ఎందుకు ఊరికి పోయి ఆటోళ్ళు ఆడ కూర్చొని ఆ చెట్ల కింద పొట్ల కింద కూర్చొని తాగేది, దొరికేది ఎందుకు. ఈ మధ్య చూసినారంటే అన్ని వీడియోలు ఎక్కుతున్నాయి. అర్థమైందా. ముందులాగా ఏదో మందులు ఇచ్చి పంపించేదాన్ని అన్ని వీడియోలు తీసుకుంటున్నారు. అవసరమా మీకు. ముందు మా సింగాలగుంట్లో నేను తిట్టా, ఎదురుగా ఓపెన్ చేస్తే చాలు. ఇండ్ల కాడికి పోవాలంటే వచ్చా ఒక్కొక్క నా కొడుక్కి ఇండ్ల కాడికి పోవాలంటే ఏమే, ఊళ్ళలో కొంపల ముందర మాత్రం కూర్చొని తాగి బీరు బాటిల్ ఇళ్ళ మీదకి వేసేది ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అన్నీ తగ్గిపోయిందా. అంతే, టైం రావాలా, ఎవడికైనా తగ్గిపోతుంది. అర్థమైందా.